మొదటిగా ఈ నీళ్లు త్రాగువారు ఏం చేస్తారు? దప్పిక కొడతారు. నేనిచ్చే నీళ్లు త్రాగువారు ఎక్కడికి కూడా దప్పికొనడు. మనం అందరం ఏ కాలంలో ఉన్నాం? ప్రస్తుతం ఏ కాలంలో ఉన్నాం? వేసవి కాలంలో ఉన్నాం కదా. మనం అందరం ఏ కాలంలో ఉన్నాం? వేసవి కాలంలో ఉన్నాం. వేసవి కాలం అనగానే మనకు గుర్తు వచ్చేటటువంటి విషయం ఏంటి? ఎక్కువగా దప్పిక అవుతూ ఉంటుంది, ఎక్కువగా చెమట వస్తూ ఉంటుంది, అంతేనే కాదా, ఎక్కువగా వేడి మనకు ఉంటా ఉంటుంది. ఈ వేడి తీవ్రతకు మనకేం కలుగుతుంది? దప్పిక కలుగుతుంది. మనకేం కలుగుతుంది? దప్పిక. ఆకలైనా కొన్ని గంటలు తట్టుకోవచ్చు, కానీ ఆకలైనా కొన్ని రోజులు మనము నిలబడవచ్చు, కానీ దాహం తీరకపోతే మనం ఏమైపోతాం? ఎక్కువ కాలము బ్రతకలేము. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం అంతా కూడా వెళ్ళిపోతే కనుక మనం ఏమైపోతాం? డిహైడ్రేట్ అయిపోయి ఏమైపోతాం? పడిపోవడము, లేదంటే చనిపోవడము, ఈ విధంగా జరుగుతాం. కాబట్టి మనుషులకు ఏమవసరమో నీరు చాలా అవసరం. మనుషులకు ఏమవసరమో నీరు చాలా అవసరం. కానీ అది శారీరకమైనటువంటి నీరు కేవలం మనకు శారీరక దాహాన్ని మాత్రమే తీర్చగలుగుతుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి దాహం అనేది ఒకటి ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి దాహం అనేది ఒకటి ఉంది. ఆ దాహము తీర్చడానికి మనము ఎన్ని బోర్ల నీళ్లు తాగినా, ఎన్ని మినరల్ వాటర్ నీళ్లు తాగినా, ఏ యొక్క పరిశుద్ధమైనటువంటి శుద్ధమైనటువంటి నదుల నీరు తాగినా కానీ ఆ దప్పిక ఎన్నటికీ కూడా మనకు తీరనే తీరదు. కానీ అటువంటి దాహాన్ని మనం ఎవరు తీరుస్తారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు తెలిసి రాత్రికాల సమయంలో, నేను ఇచ్చేటటువంటి నీటిని మీరు త్రాగితే గనక మీరేమైపోతారు? ఎన్నటికీ కూడా దప్పికొనడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనకు అనేక రకాలైన దప్పికలు మనకు ఉంటాయి. మనకు అన్నీ కలిగి ఉండవచ్చు. ధనం ఉండవచ్చు, భోగాలు ఉండవచ్చు, అదేవిధంగా అర్థబలం ఉండొచ్చు, అదేవిధంగా బంధు బలం ఉండొచ్చు, అనేక ఆస్తిపాస్తులు అన్నీ ఉండవచ్చు. కానీ నీ హృదయంలో తెలియని ఒక వేదన అనేది ఉన్నట్లయితే అదే ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక. ఈ దప్పిక తీరాలంటే మనం ఏం చేయాలి? ప్రభు వైపునకు మనం నడవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దప్పిక తీరలేక అనేక మంది గతించిపోయిన వారు ఉన్నారు. ఈ దప్పిక తీరలేక అనేక మంది లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు. ఈ దప్పికను తీరలేక, ఈ దప్పిక ఎక్కడ మనకు సంతృప్తి చెందుతుందో అని కనుగొనలేక అనేకమైనటువంటి వారు ఈ జీవితంలో కాలగర్భంలో కలిసిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ మనమైతే నిజమైనటువంటి దేవునిలో ఉన్నటువంటి మనము, నిజమైన వెలుగులో ఉన్నటువంటి మనము దేవుని దగ్గరకు రావడం ద్వారా, ఆ ప్రభువును విశ్వసించడం ద్వారా, ఆయన శరీరాన్ని తినడం వల్ల, ఆయన రక్తాన్ని త్రాగడం వల్ల, బాప్తిసం తీసుకోవడం వల్ల మనం ఏం సాధిస్తాం? దేవుని యొక్క నీటిని మనం సాధిస్తాం. దేవుని ఇచ్చేటటువంటి ఆ నీటిని మనం తీసుకోవడం ద్వారా మన ఆత్మ సంబంధమైనటువంటి దాహాన్ని మనము తీర్చగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైనటువంటి దాహాన్ని మనం ఎప్పుడైతే తీర్చుకుంటామో సమృద్ధి అయినటువంటి జీవం, సమృద్ధి అయినటువంటి జీవజలాలు మన కుటుంబంలో ఉంటాయి. ఆ జీవజలాలు మన గొంతును తడుపుతూ ఉంటాయి, మనతో పాటు మన యొక్క కుటుంబాన్ని తడుపుతూ ఉంటాయి. ఆ కుటుంబంతో పాటు మన పిల్లలను, మన యొక్క వ్యాపారాలను, మన యొక్క పనులను, మన సంఘాన్ని, మన గ్రామాన్ని తడుపుతూ ఈ జీవజలాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా.